Jesus is coming soon. What has to be done now to do it? త్వరగా వస్తున్నాడు కనుక నువ్వు ఏం చేయాలో నువ్వు చేయాలి. ఇప్పుడు నీ అటెన్షన్ అంతా అపవాది నీ సమస్య దిక్కు, నీ ప్రాబ్లమ్స్, నీ ఫ్యామిలీ, నీకున్నటువంటి ఫ్యూచర్ దిక్కు డైవర్ట్ చేస్తాడు. సీమోను పేతురు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు ప్రభువుని చూసి ఫేత్లో అంతవరకు నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఒక్కసారి పక్కన బాయిస్ట్రస్ మీద చూసినప్పుడు when his attention was diverted to the problem, then he started to sing. నేను బ్లెస్ అయిన మాట చెప్తా, నాకు వచ్చిన పర్సనల్ రెవల్యూషన్. మనని ఏది కూడా ఈ లోకంలో ముంచలేదు సమస్య. మనల్ని ముంచేది ఏంటో తెలుసా? అపనమ్మకం. మనల్ని ముంచేది ఏంటో తెలుసా? క్యాన్సర్ కాదు, భయం, డౌట్. Let us get to the subject. Luke chapter number 10 and verse 25. Luke 10:25. ఓకే, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, టీచర్ ఆఫ్ ద లా, యేసును పరీక్షింప చూసి, కొంతమంది దేవుడిని పరీక్షిస్తారు కూడా, ఓకే, నెవర్ డూ లైక్ దాట్. చూసి బోధకుడా నిత్య జీవమునకు వారసుడొకటకు నేను ఏమి చేయవాలని ఆయన అడిగాను. ఫస్ట్ క్రిస్టియన్ షుడ్ లెర్న్, ఫర్ ఎ క్రిస్టియన్ యు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నువ్వు నీ పిల్లలు పాస్ అవుతే ఇంటికి వచ్చినాక ఏమని ఇచ్చినట్టు, ఏమి ఇవ్వలే అన్నారు. ఇచ్చిన మేము ప్రోగ్రెస్ రిపోర్ట్. వన్స్ యు బికెమ్ ఏ క్రిస్టియన్, దేవుని నమ్ముకున్నప్పుడు నీ లోపల నిత్య జీవము, ఆ నిత్య జీవము ఆ కాన్షియస్నెస్ నడవాలా. యు హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. That life, you can change anything internally and outward also. But you have to say it. If you don't say, మౌనంగా ఉంటే భక్తి అనుకుంటారు. మౌనంగా ఉండి మౌనంగా చచ్చిపోతారు. పరలోకము దేవుడు ఎందుకు వచ్చినావు నాన్న నువ్వు తొందరగా. సో సైలెంట్ పీపుల్, దే వెరీ సైలెంట్, దే స్ట్రగుల్ ఇన్ సైలెంట్, దే గో త్రూ సైలెంట్, దే డోంట్ టెల్ టు ఎనీబడి. వీ థింక్ దట్ దే ఆర్ గ్రేట్ పీపుల్, దే ఆర్ స్టూపిడ్స్. When this man, blind Bartimaeus, he said, Jesus, son of David, have mercy on me. And Jesus was going on his way. వాళ్ళు వచ్చారు, నోరు మూసుకో అన్నారు. వాడు మూసుకోలే. దావీదు కుమారుడా నన్ను కరుణించు. Then the master stopped. You have faith as a language. CBI people, police people, intellectual people, all these departments, they have a code language. Christianity, there is a faith language. If you don't talk, you are gone. Jesus said, ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలే. You have to adopt faith language. అందుకే పెదవుల మీద వాక్యం ఎక్కువలు బతాడు. జాగింగ్ షూస్ కొని జాగింగ్ చేసినాడు కాదు. ఒకళ్ళు జాగింగ్ పోతే కూడా కష్టం మాట్లాడుతున్నారు. They put on the shoes, are dragging track. Morning while they're going also they're talking nonsense. If you don't go for jogging also no problem, but you have to talk life. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో దీవారాత్రము ధ్యానించేవాడు దాని వాడు నీటి కాలువ నాటపించాడు, ఆకువాడక తన ఫలమందు ఫలమిచ్చాను. ఓకే, నిత్య జీవమును వారసుడకుటకు నేను ఏమి, అతను తెలిసి ఏం చేయాలో కానీ అడుగుతున్నాడు టెస్ట్ చేయడానికి. నిత్య జీవమునకు వారసుడకు నేను ఏమి చేయాలని ఆయన అడగగా 26th verse. ఆయన ధర్మశాస్త్రము ఎంత తెలివి చెప్తున్నాడు. ప్రభు, ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉంది అని నన్ను అడుగుతున్నాడు ఆ లాయర్ని. నీవు ఏమి చదువుచున్నావు అని అతను అడగగా వాడు చెప్తున్నాడు మొత్తం. ఓకే, గో బ్యాక్ టు 27th verse, కీప్ గోయింగ్. అతడు నీ దేవుడైన ప్రభువును నీ హృదయపూర్వముతో, మన పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించవలను. వెన్ సే లిఫ్ట్ హ్యాండ్స్ అవసరమా అంటారు. యూ హ్యావ్ టు లవ్ యువర్ లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, with all your mind, with all your strength. నువ్వు దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు నీ బాడీని నైవేద్యంగా తీసుకురావాలా. బ్రింగ్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. దేవుడు తెలియదా నేను మంచి బట్టలు వేసుకోవాలా? ఖచ్చితంగా వేసుకోవాలా. ఒకవేళ నువ్వు వేసుకోవట్లకు వచ్చినావు అనుకో, నువ్వు పెళ్ళిళ్ళకు ముస్తాబైపోవద్దు, హిపోక్రేట్ నువ్వు అయితే. పెళ్ళిళ్ళకు మంచి బట్టలు వేసుకోతే ఎవరు మనం కొడతారు ఎవరన్నా? Is it necessary when we go to the house of God we should well dress? Yes, you have to well dress because you come to meet the Creator which is your Father. You have to come well dressed. And the Bible says, Romans says, bring your bodies as a living sacrifice.
దేవుని దగ్గరికి ఒక నైవేద్యంగా తీసుకెళ్ళాలి మన దేహాలను. ఎందుకంటే దేవుడు నివసించేది నీ బాడీలో. సో యు హావ్ టు లవ్ యువర్ లార్డ్, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించమని అటు చెప్తున్నాడు యేసు ప్రభుకి. 27th verse, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. క్రైస్తవుని కాదు, హిందూ, ముస్లిం, ఎవరు, నీ పొరుగు వారిని ప్రేమించవలనని వ్రాయబడినదని చెప్పాను. You have to love your Lord with your heart, your mind, soul, and love your neighbor as you love yourself. నీ పొరుగు వారిని నీ వలె. I want to tell on neighborhood. Tell neighbor. మనకి ఈ బ్రదర్ నేబర్ అంటేనే కోపం. ఓకే, I'll show you. 28th verse. Let him be a Buddhist or a Hindu or a Muslim. Neighbor is there for a reason. You have to respect him, love him, help him. In return, God will help through that man. ఓకే, అందుకైనా నువ్వు సరిగా చెప్పితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవు అని అతనితో చెప్పాను. సో ఆ వ్యక్తి నీకు అర్థమైంది అటు చేయని చెప్తే, అండ్ దిస్ మ్యాన్ సేస్, ట్విస్టీగా యేసు ప్రభుని టేస్ట్ చేయాలని, నాకు నేబర్ ఎవరని అడిగినాడు. హూ ఈజ్ మై నేబర్? గో బ్యాక్ టు 29th verse. అయితే ఆ బోధకుడు ఈజ్ ఎ టీచర్, బట్ హీ వాస్ టెస్టింగ్ జీసస్. తాను నీతిమంతుడు అయినట్లు కనపరుచుకొన కోరి, నా పొరుగువాడెవడని యేసును అడిగాను. 30th verse. అప్పుడు అందుకు యేసు ఒక మనుషుడు, ఇంగ్లీష్లో, అండ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్, వాట్ ఇస్ దట్ వర్డ్? సర్టెన్. సే సర్టెన్. సర్టెన్ అనే మాట వస్తే అది కథ కాదు, నిజంగా జరిగింది. మా కాలనీలో పేరుదల ఒక పలానా వ్యక్తి అంటే కథనా నిజమాది పలానా. సో యేసు ప్రభుని కథ చెప్తున్నాడు బుద్ధి చెప్పడానికి. ఏ సర్టన్ మ్యాన్ వెంట్ డౌన్. అందుకు యేసు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ప్రయాణమై వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను. సో ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి తన ప్రాణముతో అతన్ని అక్కడ విడిచిపోయిరి. సో ఎ మ్యాన్ ఫ్రమ్ Jerusalem to Jericho, he was going on his journey and he fell among thieves and they stripped him of his clothes. He made him strip him and he took off all things and they left him half dead. ఇది కథ కాదు, నిజంగా జరిగింది. యేసు ప్రభు చెప్తున్నాడు, సర్టన్ మ్యాన్ ఫ్రమ్ జెరూషలేం టు జెరికో. ఓకే, 30th verse, 31st verse. అతడు ఒక యజమానుడు, అప్పుడు ఒక యాజకుడు ఆ మార్గ ద్వారమున వెలుట తటస్థించి, ఆ యాజకుడు అతన్ని చూచి ప్రక్కన పోయాను. అలాగనే లేవీయుడు ఒకడు అతడు చోటికి వచ్చి చూచి ప్రక్కన పోయాను. Go back to 31st verse. 31st verse. A priest came. He saw that man and went away. వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ చనిపోతున్న వ్యక్తి ఒక లివైట్ వచ్చినాడు. ఈ రోజులో ఒక పాస్టర్ వచ్చినాడు, చర్చకి లేట్ అవుతుంది అని వెళ్ళిపోయాడు. ఒక వర్షిప్ లీడర్ వచ్చినాడు, వచ్చేసి చూసిండు, నాకెందుకులని వెళ్ళిపోయినాడు. God's people become so professional, they are destituting the spirits. I want to put it. మనం ఎంత ప్రొఫెషనల్ అయినామంటే మనము మనుషుల మీద దయదలచడం మానేసినాం. మనం ఉన్న అపార్ట్మెంట్లో వెళ్తున్న మన గొడవలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ హిందూస్, మన క్రిస్టియన్స్, వాళ్ళ ముస్లిమ్స్. ఈజ్ యువర్ నైబర్. ఈ లీవ్స్ బికాస్, తెలుసా మీకు? డూ యు నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ neighbor? Go to, we'll come back. Proverbs 8 and verse 30, 3 and verse 28. Proverbs 3:28. Again we come back here. ఎంత ఇంపార్టెంట్ నీ పక్కన నేబర్. మేబీ ఇన్ యువర్ ఆఫీస్, ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ కాలనీ, ఇన్ యువర్ జాబ్ ప్లేస్, ఇన్ యువర్ బిజినెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ అండ్ యువర్ ఇంపార్టెంట్ టు హిమ్. కష్టం వస్తే రాత్రి పూట అన్నం ఇంటికి అక్కింటికి పోవు, మరి అది ఉండనే ఉండదు. యు గో టు యువర్ నేబర్ and your neighbor comes to you. You always respect your neighbor, help your neighbor, intend good, and you have to support and pray for your neighbor. I'm not talking about a Christian neighbor, I'm talking about a neighbor. ద్రవ్యము నీ యొద్ద ఉండగా నీవు రేపు వచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో, పొరుగువాడా విశ్వాసియా? ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. 29th verse. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించును. డూ యు నో వై హి లీవ్స్ యువర్ నేబర్? నాట్ బికాజ్ హిస్ ఫాదర్, మదర్, సిస్టర్స్, అందరు కాదు. మా ఇంటి పక్కన వ్యక్తి ఉండని గాడ్ ప్లేసెస్, deliberately places neighbor beside you.
ఓకే, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపబోదు. డు నాట్ డివైస్ ఈవిల్ అగేన్స్ట్ యువర్ నేబర్, ఫర్ హి విల్ డ్వెల్ బై యూ ఫర్ సేఫ్టీ సేక్. యు ఆర్ సేఫ్టీ ఫర్ హిమ్. వెన్ యూ ప్రే విల్ బి ప్రొటెక్టెడ్. వెన్ యూ ప్రే హిస్ చిల్డ్రన్ విల్ ప్రొటెక్టెడ్. దే సెడ్, మా పక్కింటి వాళ్ళు ఉన్నారు. Go back to the scripture. Luke 10 and verse 33. సో అప్పుడు ఒక యాజకుడు 33. అయితే ఒక సమరయుడు ప్రయాణమై ఆ మార్గ ద్వారమున పోవచ్చు అతడు పడి ఉండట చూచి. నా ఫస్ట్ థింగ్, ద ప్రీస్ట్ కేమ్, he saw, he passed by. The Levite came, he saw and he passed by. Now the third turn is Samaritan. ఒక సమరయుడు, ఒక అన్యుడు వచ్చినాడు. ఇది కథ కాదు. ఈ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్ యాజ్ పర్ జీసస్ టీచింగ్. అయితే ఒక సమరయుడు ప్రయాణమై ఆ మార్గ ద్వారా పోవచ్చు అతడు పడి ఉంట చూసిండు. ఫస్ట్ చూచిండు. అదే డే రాజున్న వరాల్స్ వైఫ్ వాజ్ షేరింగ్ టెస్టిమనీ. యు నో, వన్ ఆఫ్ అ చర్చ్ మెంబర్, ఐ విల్ టెల్ ఆఫ్టర్ దట్, హి వాజ్ సో మూవ్డ్. హి సెడ్, ఐ వాంట్ టు గివ్ ఎ గిఫ్ట్ టు దట్ సరితకి. అట్లా టెస్టిమనీని వినలే. హి వాజ్ అటరింగ్. We tell about testimony. We don't tell testimonies what we did to people. మాకెందుకు అనుకుంటాం. It was so wonderful what Sarita and Raju shared that day. అయితే ఒక సమరయుడు ప్రయాణమై ఆ మార్గ ద్వారా పోవచ్చు అతని పడినట్టు చూచి. ఫస్ట్ ఈ సా, సెకండ్ థింగ్ 34. ఫస్ట్ చూసిండు, అతని దగ్గరికి వచ్చి అతని మీద జాలిపడి. Now we become so professional in our ministry, playing the instrument, preaching the gospel and preaching from the pulpit, wearing suit, everything. We are destituting, we are leaving people, and we are not at compassion. We are so professional. We don't care people. మనుషులు మనం ఎంత ప్రొఫెషనల్ అయిపోయినా అంటే మనుషులు పట్టించుకోం మనం. We don't pray for a neighbor. Your neighbor is dwelling in safety because of you. Your neighbor will go to heaven because of you. And when you go to heaven, God will ask you, his blood will be upon your hands. Did you pray? No, it's not your pastor's job. It's your job. అతని దగ్గరకు వచ్చి అతని మీద జాలిపడి చూచి, దగ్గరకు వచ్చి అతని మీద జాలిపడి నూనె ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము, అంటే ఈ వాస్ ఎ బిజినెస్ మ్యాన్, వాహనం అంటే డాంకీస్, క్యామిల్స్ అండ్ హార్సెస్, తన వాహనం మీద ఎక్కించుకొని ఒక సత్రమునకు తీసుకొని పోయి అతని పరామర్శించి. 35th verse, మరుసటి దినమున అంటే రాత్రంతా అతనితో ఉన్నాడు. ఆ సత్రపు యజమానికి అంటే హోటల్కి 2 దెనారములు ఇచ్చి, ఎన్ని be there. What is 35th verse? Go to Matthew 20 and verse 2. I want to tell something and close. Matthew 10:20 and verse 2. 2 dinari, 2 dinari. 20, Matthew 20 and verse 2. Okay. దినమునకు ఒక్క దినారము. ఆ రోజుల్లో కూలి పని చేస్తే ఒక్క దినంకి 1 దినారి ఇచ్చేవాళ్ళు. సో ఎన్ని దినారులు ఇచ్చినాడు ఇన్ కీపర్కి అంటే 2 దినారి. ఎన్ని రోజులు కూలి? 2 రోజులు కూలి. నౌ గెట్, యాజకుడు వచ్చిండు, వెళ్ళిపోయినాడు. లీవీడు వచ్చిండు, వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు ఎవరు చూసారంటే దొంగల మధ్యన కొట్టబడి అన్ని దొంగిలించుకొని కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని. దేనికి సాదృశ్యం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎఫిషియన్స్ మనం కూడా ఆ దొంగ కొంచెం చదువుతాం కూడా అంతకన్నా ఘోరమైన పరిస్థితులు లోకంలో ఉన్నప్పుడు దేవుడు కూడా ఆ యొక్క సమరయుడిలాగా మన పైన కనికరించండి, లేకపోతే మన నరకంకి వెళ్ళే వాళ్ళం. ఎఫిషియన్స్ చాప్టర్ నంబర్ 2 and verse 4. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై, ఆ దొంగలాగా we were almost all dead because of the sins and trespasses. సో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ద బైబిల్ ఫుడ్ చాలా రిచ్గా ఉంది అంటారు. అంటే అందులో 10 రూపీస్ కాయిన్స్ వేసిరని కాదు. ద టాక్స్ అబౌట్ కాజు, ఎవ్రీథింగ్. ద బైబిల్ సేస్ గాడ్ హూ ఇస్ రిచ్ ఇన్ మర్సీ. ఎంత
దయగలడు దేవుడు అంటే ఆ సమరయుడు ఎట్లయితే దయ చూపించిండో బిజినెస్ లేట్ చేసుకొని ఆగి పోయేసి అతన్ని చూచి అతని దగ్గరకు వచ్చి అతన్ని జాలిపడి ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకెళ్ళి ఆ హోటల్లో పెట్టి ఆ హోటల్ రాత్రంతా తనతో ఉండి పొద్దున వచ్చేటప్పుడు పరామర్శించి అతనికి ఇన్ కీపర్కి 2 దినార్లు ఇచ్చి మరలా నేను తిరిగి వస్తా. ఎన్ని దినార్లు ఇచ్చినాడు? సో he says, and God was rich in mercy because of his great love with which he loved us. ఆయన దేవుడు కరుణా సంపన్న నుండి మన ఎడల మన అపరాధముల చేత చచ్చిన వారం ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత తనను మనతో క్రీస్తు కూడా మనం బ్రతికించాను. So how the Samaritan the Samaritan man, he saved that man who fell among the thieves. Likewise Jesus saved us. Go back to 35th verse, Luke 10 and verse 35. 2 days. మరుసటి దినము ఆ సత్రపు యజమానికి 2 దినార్లు ఇచ్చి, 2 దినాలు అంటే ఎన్ని రోజులు? 2 రోజులు. 2 Peter chapter number 3, 2 Peter chapter number 3 and verse 8. Remember, 2 days. No assumptions, no symbol, direct. 1 + 1 2 అంటే అజంప్షన్ కాదు. 1 + 1 2 అనుకోవడం కాదు. 1 + 1 2 I think. No, you don't need to think. 1 + 1 is 2. So here no revelation, simple English. ప్రియులారా ఒక్క సంగతి మీరు మర్చిపోకుడి. He was writing to the believers in Jerusalem. Peter is writing. ప్రియులారా ఒక్క సంగతి మీరు మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరములు వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నది. How many days? 2 days, 2 దినారి. ఏమన్నాడు? ఇచ్చినాడు, ఇన్ కీపర్కి వెళ్ళిపోయాడు. నువ్వు సంఘంలో ఒక పాస్టర్ కింద దేవుడు నియమించినాడు. పాస్టర్ లెక్క పాస్టర్ అప్పచెప్పాల. మీ పైన నేను కాయకపోతే ఆ ప్రధాన కాపురి వచ్చినప్పుడు నేను లెక్క అప్పచెప్పాలి. కానీ ఆ ప్రధాన కాపురి పోతూ అన్నాడు, నేను తిరిగి వస్తాను. 1 day in sight of God is 1000 years. సో యేసుక్రీస్తు ప్రభు ఈ రోజుకి అతను ఈ లోకంకి వచ్చి 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు ఎన్ని దినములు? ఆ 35th verseకి వెళ్ళండి. Luke 10:35. మరుసటి దినము ఆ సత్రపు యజమానికి 2 దినారములు ఇచ్చి, అంటే 2 days ఈస్ టాకింగ్ అబౌట్. అతనితో ఇతన్ని పరామర్శించుము అంటే వాస్ పుటింగ్ అంట ద షెపర్డ్ బిలీవర్స్ని, నీకు ఇంకేమైనా అతని మీద వెచ్చించుము ఎడలా నేను తిరిగి వచ్చినప్పుడు, దట్స్ ప్రొఫెటిక్ వర్డ్, తిరిగి వస్తా, నేను తిరిగి వచ్చినప్పుడు నీకు దాన్ని చెల్లించదనని చెప్పి వెళ్ళిపోయాను. కానా విందుకి యేసుప్రభు పోయినట్టు అయిపోతుంది. కానా విందుకి ఏమని ఉంటుంది? జీసస్ వెంట్ టు కానా వెడ్డింగ్ అంటే అయిపోతుంది. ఏమని ఉంటుంది? కానా విందుకు యేసుప్రభు ఎన్నో దినము? ఎందుకు 3 అని చెప్పాలా? పెళ్లికి పడినట్టు అయిపోతుంది కదా. కానా విందుకి యేసుప్రభు వెళ్ళినట్టు అయిపోతుంది. జీసస్ వెంట్ టు ద కానా వెడ్డింగ్ ఆన్ ద 3rd day. విచ్ డే? 3rd day. 2 days Jesus had come and went away. 3rd day we have entered. What's that? So what I want to tell you is, సమరయుడు కాకముందుకు లేవీయుడు ఉండే, ఒక ప్రీస్ట్ ఉండే, ఒక వర్షిప్ లీడర్ ఉండే, ఇద్దరు చూసి వెళ్ళిపోయినారు. దే ఆర్ సో ప్రొఫెషనల్, దే ఫర్గాట్ టు హ్యావ్ కంపాషన్ ఆన్ పీపుల్. ఎంత ప్రొఫెషనల్ అంటే వాళ్ళు పాస్టర్స్, ఆ వర్షిప్ లీడర్స్, వాళ్ళు మనుషుల యొక్క మీద దయనే లేదు వాళ్ళకి. కానీ ఒక సమరయుడు, ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి కనికరం చూపించినాడు. సో లాస్ట్ డేస్లో ఒక థాట్ చెప్పి క్లోజ్ చేస్తాం. సమరయుడు అంటే ఆ రోజులో ఇజ్రాయెల్ అనేది దే యూజ్డ్ టు కాల్ దెమ్ యాజ్ డాగ్స్, కుక్కలు అనేటోళ్ళు. మేము యూదులము, మీరు కుక్కలు. అండ్ ద సమారిటన్స్ దే వుడ్ లుక్ డౌన్ యాజ్ డాగ్స్. అందుకే ఆ సమరయ స్త్రీ అంటది, రొట్టె ముక్కలు తీసి పిల్లల రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి ఇచ్చిన యుక్తం. ఆయన కుక్క పిల్లనప్పుడు ఆమె క్యాచ్ చేసింది రెవల్యూషన్. మనం కుక్కలు అనట్లేదు, కుక్క పిల్లలు అంటే మొదట యజమాని తర్వాత పిల్లల తర్వాత కుక్క పిల్లలకే ఇంట్లో అధికారం ఉంటుంది, పనులు కూడా కాదని. షీ అండర్స్టూడ్ ద రెవల్యూషన్, అదర్వైజ్ షుడ్ హావ్ బీన్ లాస్ట్ మిరకిల్. సో జీసస్ నెవర్ సెడ్ యువర్ డాగ్స్, బికాస్ ద సమారిటన్స్ ని ఇజ్రాయెల్ విల్ సే యువర్ డాగ్స్, కుక్కలని చెప్తారు. ఎవరు? ఇజ్రాయెల్ జనాంగము సమరయులని, అన్యులని కుక్కలు అంటారు. బట్ జీసస్ నెవర్ సెడ్ డాగ్స్, హి సెడ్ చిల్డ్రన్, పప్పీస్. ఓకే, సో అయితే ఇక్కడ ఏమంటుందంటే, ఒక ప్రొఫెషనల్ అందరూ చేయలేకపోయినారు, ఒక అవుట్ కాస్ట్ కుక్కలు అనే ఒక ఏ రికగ్నిషన్ లేని వ్యక్తి ఒక వ్యక్తిని కాపాడి. నామాన్ ఇంట్లో ఒక చిన్న పిల్ల
రికగ్నేషన్ లేదు. ఆమెని తీసుకొని వచ్చినారు బందీగా బాబిలోనియాకి తీసుకొస్తే ఆమె చెప్పింది ఏమని, నామాన్ భార్యకి, నీ భర్తకు చెప్పు యజమానికి, అక్కడ మాకు యాజకున్నాడు ఎలైషా, ఆయన దగ్గర పోతే బాగుపడతాడని. ఒక 4 కుష్టి రోగులు సమరియా ముట్టడించబడ్డప్పుడు, సమరియా ఎవరు, సిరియన్ల దండుపేటలో సిరియన్స్ వచ్చి పట్టుకున్నప్పుడు తల్లులు వచ్చి రాత్రి పూట ఇలా నీ కొడుకును వండుకుందాం, రేపు నా కొడుకును వండుకుందాం ఓకే అని వండుకున్న తర్వాత నెక్స్ట్ డే గొడవ పడుతారు 2 ఆడవాళ్ళు. సో ద కింగ్ వాస్ వాకింగ్ ఆన్ ద wall on the street. He said, why are you fighting women? That women said, yesterday she promised that నీ కొడుకును వండుకుందాము, నా కొడుకుని అని చెప్పినాక నేను నా కొడుకును వండిన తిన్నాం మేము, ఈ రోజు తన కొడుకును వండుమని చెప్తే ఆమె ఇవ్వట్లేదు అని ఏడిస్తే కింగ్ కేర్స్ అని కాల్ ఎలీషా. వచ్చినప్పుడు ఆ కంట కరువులో తలుపు తెలిసి చనిపోతారు, సిరిని చంపేస్తారు. ఆ టైంలో ఎవరు కాపాడో తెలుసా? 4 కుష్ఠరోగులు. నామన్కి స్వస్థత తెలుసా? ఒక ఆడపిల్ల. యేసు ప్రభు ఇస్సాకు బావి దగ్గర ఎవరు తెలుసా ఊరిని పట్టుకొచ్చారు? ఒక 5 మంది భర్తల తర్వాత 6వ వ్యక్తి భర్త కాదు, అటువంటి క్యారెక్టర్లెస్ లేడీ ఒక ఊరిని దేవుని కోసం తెచ్చింది. సో ఇక్కడ ఒక యాజకుడు చేయలే, ఒక వర్షిప్ లీడర్ చేయలే, కానీ ఒక సామాన్యుడు, ఒక బిజినెస్ మ్యాన్ వచ్చేసినాడు. చివరి రోజులో డోంట్ డిపెండ్ ఆన్ యువర్ పాస్టర్, డోంట్ డిపెండ్ ఆన్ బిగ్ ప్రీచర్స్, ఎనీబడి. యువర్ రోల్, ఇఫ్ యూ డోంట్ థింక్ యువర్ ఆర్డినరీ, you may be ordinary, but when you are in Christ, you are a new creation. You have a lot of work to do. The kingdom of God is about to close. ఇది అయిపోతుంది, మన చర్చ్ గవర్నమెంట్ అయిపోతుంది. డోంట్ వెయిట్ ఫర్ యువర్ పాస్టర్, డోంట్ వెయిట్ ఫర్ ప్రీచర్, డోంట్ వెయిట్ టీవీ స్పీకర్. ఇట్స్ యువర్ రోల్. When a small girl could bring a miracle in Naaman's life, and a Samaritan lady, she did a proper character, she evangelized complete village. And 4 lepers. They protected Samaria. And this man, Samaritan person, a businessman, not a qualified professional preacher, teacher, he didn't go for a theology, but that man, he did something. Please, first value yourself. నువ్వు ఇంట్లో కూర్చొని కింగ్డమ్ని మూవ్ చేయవచ్చు. యూ నో నీడ్ టు హ్యావ్. నేను పాస్టర్ కావాలని ఎప్పుడు కోరుకోలే. నా హార్ట్ అడవులకి అక్కడికి పోయి దేవుని వాక్యం చెప్పి మనుషులు రక్షించాలి. God brought me, I'm doing my part. So don't say that it's not my job. You fast once in a while. If you're a working woman, go to the office, come in the evening. For a student or an employee, whoever businessman, you have to fast one evening and start to pray for the souls in your colony. Pray for your neighborhood. Pray for the people in the hospitals. Go to hospitals, you come to know what problem they go through. When you start to pray for them, you are advancing kingdom. You may be ordinary with extraordinary God in your life. Note that the Bible says Christ in you is a hope of glory. So this Samaritan was when they were downlooked as dogs, but this man had compassion on him. And he came to compassion, he did the immediate first aid, and he took him in the hill and he paid everything. He spent all night with him and he took care. This is not a story, real life incident. చెప్తారు, నేనేమి చేయగలను దేవా, నాలోది ఏమి లేదు ప్రభా, నిమ్ముత్రాల్ని, సన్నాసివిను, సోమరిదానివి, అందుకే చెప్తున్నా. వాళ్ళందరూ వచ్చేసి నేను దేవుని ప్రార్థన చేయ ఎవరి కోసం ఏం అడగా, నేను ఎందుకు అడగను తెలుసా? పొద్దున్న లేచి విశ్వాసులు దేవునికి అడిగి 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 బాధ పెడతారు కనుక నేను అందుకే దేవుని బాధ పెట్టాను. పాస్టర్ గారు, షట్ అప్, యువర్ లేజీ ఎనఫ్ టు ప్రే, దట్స్ వై యు ఆర్ కమింగ్ ద రీజన్స్. నువ్వు ప్రార్థన చేయడానికి చాతను కానీ సోమరిదానివి కనుక అందుకే నేను ప్రార్థన చేసి దేవుని బాధపడి. ఇట్స్ నాట్ అబౌట్ గాడ్. జీసస్ ఆస్క్, it shall be given. Seek, it shall be open. Knock, it will be open. Seek, you will find. Jesus said, ask. What is the problem for you? Ask and pray. It's your role. Last days. I'm closing. ఏదైతే పట్టుకోవాలో కొన్ని ఏళ్ళ కింద పట్టుకోలే, ఇప్పుడు ఏమైతే వదిలిపెట్టాలో వదిలిపెడతలేరు. I want to tell you something, please. I'm closing with, my time is already done. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు 22 రూపాయల గజంకి జాగా కొన్నారు. 22 గజం, 22 రూపీస్కి. 3,000 రూపాయలలో 1 కోటి రూపాయల ల్యాండ్ ఇప్పుడు 3,000 రూపాయలు కొనేసినారు. మొత్తం ఆడివి, ఇంత పెద్ద గడ్డి, పాములు ఉండేటి. మేము టైర్ కొట్టుకుంటూ వెళ్తాం. ఆ రోజు పట్టుకోవాలి, ఏం పట్టుకోవాలి సార్? మా నాన్న మా అమ్మ వాళ్ళు ఇద్దరు రైల్వే ఎంప్లాయీస్, ఒకటే కొడుకు నేను. మాకు ఈ 100 గజాలు ఈ అడవిలో చాలనుకున్నారు. అప్పుడు ఏదైతే పట్టుకోవాలో పట్టుకోలే.
తర్వాత మాకు అర్థమైంది, మా చుట్టుపక్కల అంతా పెరిగినాక ఇప్పుడు దట్ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ బికేమ్ 1 crore. ఆ టైంలో పట్టుకోవాల్సిన వాళ్ళు పట్టుకోలేదు. ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడు కూర్చుంటారు. ఐ డోంట్ అండర్స్టాండ్ క్రిస్టియన్స్. ఇప్పుడు చెప్తారు నాకు వచ్చి, మా పాపని మెడిసిన్ చెప్పారు. ఐ ఫీల్ సారీ ఫర్ యూ. ఇఫ్ దే కమ్ నౌ ఇన్ దిస్ 2025, మా పాపని మెడిసిన్ చెప్పాలనుకో, మెడిసిన్ అనుకుంటా 7 years తర్వాత నేనైతే 2 years వెళ్ళిపోతా. బిలీవ్ మీ వీఆర్ గోయింగ్. నీకు ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు పట్టుకోలే, ఎప్పుడు వదిలిపెట్టాలి ఈ లోకంని అప్పుడు ఇంక పట్టుకొనుంటున్నాం. బీ కేర్ఫుల్, యూ విల్ బి లెఫ్ట్ ఓవర్ ఇన్ దిస్ వరల్డ్. జీసస్ ఈస్ కమింగ్ సూన్. ఈస్ కమింగ్. దట్ 7 years rule, you shouldn't be there. Everybody under the sound of my voice, you shouldn't be in this world. Antichrist rule will come. 2015 I prophesied and told that America will lose its superpower. 2016 I told that Russia and China will emerge as a superpower. I told Antichrist rule will come. It is coming now. I told 666 will not come now. People say 666 vaccine. Vaccine not 666. Use your minds. Big preachers, are there no such called big preachers, small preachers? You have to go with the revelation knowledge. So the spiritual level is doesn't rate by how much you know, how big yours is rated by how much revelation you carry. Big people told go for vaccine. We said no. It is designed to kill human beings. I told people that didn't listen. They said with jobs, marriages, offices. Okay, they would kapadin. But Antichrist rules, you will not be like that. నువ్వు తల దిగుతేనే పరలోకం పోతావు. అవసరమా మనకి? రెవల్యూషన్ చాప్టర్ 3 వరకే భూమి మీద ఉంది చర్చ్. 4th chapter నుంచి భూమి మీద చర్చ్ లేదు, వెళ్ళిపోయింది. From 4th chapter, Revelation 1, 2, 3 chapters, the church is on the face of earth. And 4th chapter నుంచి the church is not there, it is raptured. I told what 27 years I waited. I got an understanding. I'm overnight, I'm not saying. So the moral of today's subject is, you don't need to wait for your pastor. మీ పాస్టర్ కోసం కాదు, ఎవరో టీవీ స్పీకర్ కోసం కాదు, నీ రోల్ ఏంది? ఎందుకంటే ఇప్పుడు వదిలిపెట్టి ఏది పట్టుకోవాలి తెలుసా? నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడివైతే క్రిందున్న వాటిని విడిచి పైన వాటిని. Daily you have to pray for yourself, pray for your neighborhood, and you should be edification when you go to college, when you go to an office place, you should be edification for people. Jesus said, you are the light of this world. Hallelujah. So work for gospel. నేను క్లోజ్ చేసినాను. నేను నా ప్రీచింగ్ క్లోజ్ అయింది కానీ ఒక స్క్రిప్చర్ చూపిస్తాను. నువ్వు బతకడానికి చెప్తా. బతకడానికి ఉద్యోగం కాదు, బతకడానికి డబ్బులు కూడా కాదు. బ్రతకడానికి ఏంటో తెలుసా? సీక్రెట్. 1 Corinthians 9:17. నేను చెప్పలే. 1 Corinthians 9:14. థ్యాంక్ యూ సార్. 9:14. నువ్వు క్రిస్టియన్ కాకపోతే నాకు తెలియదు. అంటే నువ్వు చివరి రోజుల్లో నువ్వు ఈర్ష్య, అసూయ, కుళ్ళు, ద్వేషము, అన్నీ వస్తాయి. వాటన్నిటి తప్పించుకుంటూ పోవాలా. ఇరుకు మార్గం అంటే చిన్న నేరో అని కాదు, ఇవే ఇరుకు మార్గం అంటే చిన్న నేరం ఉంటుందని కాదు. ఇరుకు అంటే ఒకరు మన అర్థం చేసుకోరు. ఓకే, వాట్ ఇస్ ద స్క్రిప్చర్? 1 Corinthians 9:14. I'm closing. My wife is saying close it. Okay. 9:14. If my wife says I have to close. Should I tell you something? Nikhil has to he has to get married. If he get married, he doesn't act like that on the stage. He will be very maintained. All married men are maintained by the women. Should I tell you a scripture? I'm closing. సపోజ్ ఇతను నామన్ వాళ్ళ వైఫ్ ఏమే బ్రదర్ అనుకోండి. నేను ఆ పసిపిల్లని, ఇంట్లో పనిచేసే పిల్లని, స్క్రిప్చర్ చెప్తుంది. ఆ పాప వచ్చి, అమ్మా చెప్పు, అయ్యకు చెప్పు, మా ఊరికి వెళ్ళమని చెప్పు, ఇజ్రాయెల్లో అక్కడ ప్రవక్తున్నాడు అని చెప్పంటది. నామాన్ ఎవరు తెలుసా? ఆర్మీ జనరల్, మ్యాన్ ఆఫ్ అథారిటీ. He was highly esteemed position in the Syrian government. సో అమ్మ అయ్యకు చెప్పమ్మా అని చెప్తే, బైబిల్లో ఆమె పోయి భర్తకు చెప్పినట్టు ఉండదు, భర్త ఇజ్రాయెల్ ఉన్నట్టు ఉంటుంది. సో గర్ల్ టోల్డ్ టు madam and mistress, and the Bible says Naaman was before Elisha. So that's how it works in the kingdom. Okay, better get married and be maintained. Okay, అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని
రేవంత్ రెడ్డి నియమించిండు. దేవుడు ఒక సిస్టమ్ పెట్టిండు లాస్ట్ డేస్లో. అది ఫస్ట్ నుంచి ఉంది. అట్లీస్ట్ ఇప్పుడే చూసుకోవాలి. నువ్వు గాస్పల్ ప్రీచ్ అని చేయాలా, గాస్పల్ కోసం ప్రార్థన చేయాలా, గాస్పల్కి సపోర్ట్ అని చేయాలా, నువ్వు గాస్పల్కి అనుగుణంగా బ్రతకాలి. నీ ప్రవర్తన ఇంటి పక్కన వాళ్ళ పట్ల, వాళ్ళ పని ఈర్ష అసూయ హక్కు లేకుండా వాళ్ళు విష్ చేసినా నువ్వు విష్ చేయాలా, వాళ్ళు పట్టించుకోవాలా, వాళ్ళని సంతోషంగా ఉండాలా, వాళ్ళని మర్యాదించాలి. వెన్ యూ రెస్పెక్ట్ దర్ ఫెయిత్ అండ్ పార్టిసిపేట్ యువర్ ఫెయిత్, సో యువర్ లైఫ్ స్టైల్ బై ప్రీచింగ్ అండ్ యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్, యూ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. 4 things డోంట్ ఫర్గెట్. ఒకటి వాక్యం చెప్పాలా, నాకు తెలియదన్నారు అనుకో, ఒకటి వాక్యం కోసం డబ్బులు పెట్టాలా, డబ్బులు లేవనుకో, 2 3 4 తప్పించుకోలేవు. ప్రార్థన, నాకు ప్రార్థన చేయనికి రాదు, తినొద్దు నువ్వు ప్రార్థన చేయకపోతే. ఎందుకంటే నాకు గాలి పీల్చుకోనికి రాదు. బై డిఫాల్ట్ నీ గాలి పీల్చుకుంటావు. ఫస్ట్ థింగ్, ప్రీచ్ ద గాస్పెల్, ఫండ్ ద గాస్పెల్, ప్రే ఫర్ ద గాస్పెల్ అండ్ లివ్ ఫర్ ద గాస్పెల్. యువర్ లైఫ్ స్టైల్.